ప్రజలు విచారిస్తున్నాడంటే ఆటికి మన కోటల కాస్తులు మాటికి తీసుకోవడం కదా ఏనాటి నష్టగతి లేకుండా బాగుంటున్నారా? బాగుంటున్నారా? చక్రవర్తి అడుగుతున్నాడు, ఆ మహానుభావుడు అడుగుతున్నాడు, అయ్యో ఎట్టి పరాక్రమం మన పరాక్రమం చెప్పేదానికి సాధ్యం కాదు. ఎంత పరాక్రమం? ఆటికి మరి కోటల కాస్తుల మాటికి తీర్చుకోవడం కదా అయ్యా మాకైనా ప్రకారం ఉంటుంది. అందరూ డాన్స్ చక్రవర్తి అటో పెట్టడు గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్తుంటా మాకేమే రాలా బిర్రి చెప్తున్నావు. బిర్రి గంటిపోతే తినేసి మేము రోజు ఆడుతున్నాం. మాకెలా రాలా? ఎప్పుడైతే 456 దేశాలు రాజరాజు దుర్యోధన మహారాజు సౌండ్ దుర్యోధన మహారాజు మాత్రం కొలువుకోవడానికి కదిలి వచ్చున్నాడని తీసి తట్టినట్టు మూసుకొనుండు. అయితే ఉండు లేదు ఎందు నువ్వు కూడా. ఈ దుర్యోధన మహారాజు మాత్రం కదిలి వస్తున్నాడని చెప్పి వజ్ర వైడూర్య మరగద మాణిక్య గోమేదిక ముత్య రత్న కెంపు పుష్య నీల గోమేదికములు కొండంత బంగారు కరగబోసి శిరస్సున కిరీటము భుజమున భుజ కిరీటములు మెడలో పచ్చలహారము చేతిలో చంద్రాయుధం పట్టుకొని బయలుదేరి వస్తున్నాడంట మన యొక్క రాజా. గగనమనగా ఆకాశము, ఆకాశం వెలుగుతాడు సూర్యుడు. ఒక సూర్యుడిని మనం కన్నెత్తి చూడగలుగుతామా? లేదు, కాసేపు కూడా చూడలేం కన్నెత్తి. అదే సూర్యుడు కోటి సూర్యుడు ఒకేసారి గాని ప్రకాశిస్తే ఆకాశాన ఉంటుంది. ఆ ప్రకారాన నేను వచ్చే సమయాన నా యొక్క మకర కిరీటం ప్రకాశిస్తుందంట. ఆ ప్రకారం కదిలి వస్తున్నాను అంటున్నాడు ఈ డ్రెస్ వచ్చాం కూడా అమ్మ ఇంకా కంటాది ఒక కన్న తల్లి. ఆమె ఎప్పుడు కంటాదో బిడ్డ పుట్టంగా ఆ తల్లి ఏం చేస్తుంది? ఇదిగోనైనా మీ తండ్రిని చూపిస్తాది. ఆ తండ్రి మంచి చెడులు చెప్పి విద్యాభ్యాసం కోసమై గురువు దగ్గర చేర్పిస్తారు. ఆ గురువు దగ్గర చేర్పిస్తే 4 వేదములు 6 శాస్త్రములు 18 పురాణములు 64 తత్వములు 108 కాలజ్ఞానములు ఆ బిడ్డకి బాగా దివ్యముగా నేర్పించి మనోనేత్రాన్ని తెరిపించి 4వదిగా దైవాన్ని చూపిస్తాడు. కానీ మొట్టమొదటి మనల్ని కనింది ఎవరు? తల్లి. కానీ తల్లి దైవము లేకపోతే తల్లి ఉంటుందా? కాబట్టి అటువంటి దారుని వేముల ఈనాటికి ఈ యొక్క ద్రౌపది వస్త్రాభరణ నాటకాన్ని వేములపల్లి కవీశ్వరులు రచించినారు. అటువంటి కవీశ్వరుడు కూడా నా యొక్క పాదాభివందనములని దైవాన్ని తలుచుకుంటూ బయలుదేరుస్తున్నాడు దుర్యోధన మహారాజు. నా కొడుకుతో దూరంగా ఉండు కొట్టేస్తాడు.
నువ్వు దూరం కూడా మాట్లాడు సామ్యా. నువ్వు దగ్గరికి వస్తా ఉంటే నేను చెట్టి కూడా ఇలా పోసేపోతాను. నువ్వు రాజు అయితే మళ్ళీ ఉన్నాను మీరు గుమ్మని. మీరు రాజు అయితే నువ్వు అయినావు మళ్ళీ మా అన్న కదా. నువ్వు పెద్దోడని గుమ్మనుండా. నువ్వు మగోడైతే ఈ హస్తినాపురానికి రాజు అయితే అప్పుడు కొట్టింది కాదు. నువ్వు మగోడైతే ఇప్పుడు కొట్టి చూడా. మళ్ళీ అంటే నేను అప్పుడు కొట్టేది కాదు. నేను తిరుక్కోనున్నా. ఇప్పుడు కొట్టి చూడు. నువ్వు గుమ్మనున్నా నేనున్నానా. నడుము మీద కొట్టినావు, కాళ్ళ మీద కొట్టబాతావు. కొట్టి చూడు నీ కథ. నువ్వు కొడతావా ఆయన కొడుతున్నా. అయ్యా రాజోత్తమా, 56 దేశాలు ఏలేటువంటి వాడు అంటున్నావు. నువ్వు ఏలిన దేశాలు ఏమేమయ్యా? పేర్లు అదే అంగ ఎంగడా అంగ 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 దేశం. వంగితే నడువు నొప్పి, కాళ్ళు నొప్పులు వంగలేనా వస్తుందా? సింగిరి కోళ్ళ కాళ్ళు చంపుకొని పండుకోండి. ఇంకేడ వంగి చెప్పినట్టు దానికి నాకు ఈరోజు చాలా దూరం. ఈ రోజు అసలే శనివారం పోయి ఆదివారం పెట్టబడతారు. బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైశ్య వైశ్య శూద్ర అదే 4 వదలొచ్చారు. శూద్ర కాదు శూద్ర శూద్ర. బ్రాహ్మణుల పుట్టిన కాదులేనా ఎట్లా చెప్తు నువ్వా? అంగ కళింగ కళింగ కాశ్మీర మాధవ నేపాల సూర సేన ధనేంద్ర అవన్నీ మనకి కన్నా 4 వండిస్తులు అంటే వైశ్య బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 అరే 4 వనొచ్చేవారు. మరి హస్తినాపురంలో సుఖి సలగొండారు. విచారించండి. ఏమ్మా అందరూ బాగుండారా? లక్షణంగా అందరూ బాగున్నాం. రాజోత్తమా కరువు పని బాగా జరుగుతుండదా? పోయేవాడు కదా రాజోత్తమా. ఈ యొక్క హస్తినాపురి పట్టాణ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వచ్చిన 50 మందిని అందరిని అడిగినా అందరూ ఏమిరా అంటున్నారంటే